తప్పకుండా తప్పకుండా ఆదిత్య గారు. ఇప్పుడే మన చర్చలోకి శివకుమార్ గారు, ఆయన మాజీ టీటీడీ బోర్డు మెంబర్, ఆయన చర్చలోకి పాల్గొంటున్నారు. నమస్కారం అండి శివకుమార్ గారు. నమస్తే అండి. వినపడుతుందా నా వాయిస్? వినపడుతుంది సార్, చెప్పండి. వినపడుతుందా? వినపడుతుందండి, వినపడుతుంది, చెప్పండి, మాట్లాడండి. ఈరోజు 9+ టీవీ వాళ్ళు తీసుకున్నటువంటి ఈ యొక్క మంచి సబ్జెక్టు, అత్యంత పురాతనమైనటువంటి దేవాలయాలని అభివృద్ధి చేయాలి. అందులో భాగంగా ఆ పరమశివుడు సాక్షాత్తు కొలువైనటువంటి 12వ శతాబ్దం హైదరాబాద్కి 100 కిలోమీటర్ దూరంలో ఈ దేవాలయాన్ని వారు స్వయంగా వెళ్ళి చూడడం, దాన్ని జీర్ణోద్ధారణ స్థితిలో ఉన్నటువంటి దేవాలయాన్ని తిరిగి పూర్వవైభవం తీసుకొని రావాలని సంకల్పం చేయడాన్ని నేను ముందుగా 9+ టీవీ వారిని మనస్ఫూర్తిగా, యజమాన్యాన్ని, అదేవిధంగా దీనికోసం కృషి చేస్తున్నటువంటి చిన్న ఉద్యోగి నుంచి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. నమస్కరిస్తున్నాను. దేవాలయాలు కొత్తగా నిర్మించడం అనేది మనం తరచుగా చాలా చోట్ల మా ఊర్లో గుడి కట్టాలనుకుంటున్నామని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల దగ్గర నుండి, అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆర్థికంగా ఎవరైతే దేవాలయానికి ముందుకు వస్తారో వాళ్ళ దగ్గర దాతలు కలెక్ట్ చేసి ఆ ఒక డొనేషన్స్ తోని కొత్త గుళ్ళు కట్టడం అనేది మనం నిరంతరం చూస్తుంటాం. కొత్త గుళ్ళు కట్టడం అనేది నా దృష్టిలో కరెక్ట్ కాదు. అత్యంత పురాతనమైనటువంటి దేవాలయాలని అభివృద్ధి చేయడంలో మనం అందరం కూడా మన శాయశక్తిలో కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక 25 కిలోల బియ్యం బస్తని కూడా ఎత్తలేనటువంటి స్థితిలో మనిషి బ్రతుకుతుంది. అలాంటి శిలలు, అత్యంత పురాతనమైనటువంటి శిలలు, ఆ రోజు ఆ మనుషులు తిన్నటువంటి ఆహారం ఏంటి, వాళ్ళు ఎంత బలంగా ఉండి అది నిలబెట్టగలిగారు అనేటువంటి ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు క్రేన్లు వచ్చాయి, జేసీబీలు వచ్చాయి, రకరకాల యంత్రాంగాలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఆ ఒక దేవాలయం ఉన్నటువంటి స్థితిగతులు ఇప్పుడు కొత్త నిర్మాణంలో ఆ ఒక కల్చర్ అనేది కనపడలేదు. మన సంస్కృతి కల్చర్కి పురాతనమైన దేవాలయాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి. వాటిని జీర్ణోద్ధారణ స్థితిలో ఉన్నటువంటి దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పూర్తిగా విఫలమయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇంత పాత టెంపుల్ని 9+ టీవీ ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు రావడం అనేది నాకు చాలా ఆనందకరం. ఎందుకంటే నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసినప్పుడు ఇలా పాత టెంపుల్స్ ని రెనోవేట్ చేసేటువంటి సబ్జెక్టు హిందూ ధర్మ ప్రచార పరిషత్లో భాగంగా వస్తుంది. కాబట్టి సంవత్సరానికి ఒక 100 కోట్ల రూపాయల నిధులు ఈ టెంపుల్స్ కి, ఇలాంటి టెంపుల్స్ కి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కొన్ని వేల కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నాయి. ఆ డబ్బులన్నీ కూడా ఇలాంటి టెంపుల్స్ కి వెచ్చించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా ఒక సలహా సూచన, ఈ గ్రామ పెద్దలు అందరూ కలిసి మీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ వారి లెటర్ హెడ్ పైన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇమీడియట్ గా 9+ టీవీ చొరవతోని వెలుగు చూసినటువంటి ఈ పురాతన దేవాలయాన్ని తిరిగి అభివృద్ధి చేసి టీటీడీ దీని అడాప్షన్ తీసుకోవాలని చెప్పేసి ఒక లెటర్ రాయండి, నాకు కాపీ పంపించండి. నేను కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని టీటీడీలో ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ టెంపుల్ అడాప్షన్ కి మనం అందరం కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పచెప్పినట్టయితే ఖచ్చితంగా వారి దగ్గర నిధులు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి పని చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ పని చేయించుకోవాల్సిన బాధ్యత మా అందరిపై. అందరం కలిసి ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం, ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని మనం ఏం డిస్టర్బ్ చేయకుండా దానికి దీపం నైవేద్యం ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా
నిత్యం ఆ దేవాలయానికి తెలిసి శివునికి కాస్త నీళ్లు, అమృతం, స్వచ్ఛమైన దేశవాళీ ఆవు పాలని ఆ శివయ్య మీద వేసుకొని వాళ్ళ ఒకటువంటి సంకల్పాలని ఆ దేవునికి చెప్పేటువంటి పని మనం చేయాలి. దీనికి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మీ యొక్క లెటర్ హెడ్ పైన తిరుపతి దేవస్థానానికి రాయండి. దానికి వెనుక నుండి ఏమేమి పనులు చేయాలన్నది నా వంతుగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని నేను స్వయంగా వచ్చి ఒకరోజు ఆ గ్రామానికి వచ్చి విజిట్ చేస్తాను, చూస్తాను. తర్వాత ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో నా వంతుగా ఖచ్చితంగా కృషి చేస్తానని 9+ టీవీ ద్వారా ఆ గ్రామ ప్రజలకి నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు కూడా ఈ పురాతన దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ శివయ్య అనుగ్రహం ఎల్లవేళ ఉంటుంది. ఖచ్చితంగా మనం దీన్ని ఒక టైం బౌండ్ పెట్టుకొని ఒక సంవత్సరంలో మనం ఈ పని పూర్తి చేయాలని ఛాలెంజ్ తీసుకొని చేసినట్టు అయితే ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఎందుకంటే 13వ శతాబ్దంలో స్థాపించబడినటువంటి నిర్మించబడినటువంటి ఈ దేవాలయం ఆ రోజు అసలు ఆ గ్రామ స్థితిగతులు ఏంటో తెలియదు. ఆ రోజు అక్కడ నివసిస్తున్న ప్రజలు ఎలా ఉన్నారు అనేటువంటిది ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. అంత స్ట్రాంగ్ గా ఉండి బట్టే అలాంటి స్ట్రక్చర్స్ నిర్మించగలిగారు. ఇప్పుడు సిమెంట్ తోని కట్టేటువంటి సిమెంట్ మేస్త్రి కూడా ఒక 2 రోజులు పని చేస్తే 3 రోజులు చేతనెత్తలేని కింద పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. సో మనం ఇలాంటి పురాతన దేవాలయాలు నిర్మించినటువంటి మహానుభావులని మన స్ఫూర్తిదాయకం, మన కల్చర్ ని, మన సంస్కృతిని గుట్టిపడే విధంగా వాళ్ళు చెప్పినటువంటి ఆ శిలలని మనం కాపాడుకోవాలి. దాన్ని ధ్వంసం చేసినటువంటి ఆనాటి కొంతమంది నిధులు దొరుకుతాయని ధ్వంసం చేసి ఆ శిలలను అక్కడక్కడ పడేసినటువంటివన్నీ కూడా సేకరించి ఒక మాన్యుమెంట్స్ గా ఆ ప్రాంతంలో పెట్టి మనం తిరిగి దాన్ని అభివృద్ధి చేసేటువంటి పథకంలో మన వంతు భాగస్వామ్యం కావాలి. గ్రామస్తులందరూ కూడా స్వయం సమయాన్ని కేటాయించి శుభ్రత చేయడం అనేది ఒక స్వాగతించబడినటువంటి విషయం. ఖచ్చితంగా ఈ యొక్క టెంపుల్ ని పూర్తిగా పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా అందరం కలిసికట్టి కృషి చేద్దాం. త్వరలో నేను వచ్చే నెల ఒక ఆ దేవాలయానికి సంబంధించినటువంటి వారి కాంటాక్ట్ నెంబర్స్ నాకు పంపించినట్టయితే నా నెంబర్ కూడా మీ ద్వారా ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది. 8008318888 8008318888. నాకు ఒకసారి వాట్సాప్ లో ఆ గ్రామ పెద్దలు ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైతే ఈ టెంపుల్ సంబంధించింది చూస్తున్నారు, 9+ టీవీ సంబంధించిన వాళ్ళు మీ నెంబర్ నాకు షేర్ చేయండి. వచ్చే నెల మనం ఈ కార్యక్రమం పెట్టుకుందాం. ఖచ్చితంగా ఈ టెంపుల్ విజిట్ చేద్దాం. మీరు నా ఒక సలహా, ఈ గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు ఎవరైతే మీకు స్థానికంగా అందుబాటులో ఉన్న వారందరూ కలిసి టిటిడి చైర్మన్ హైదరాబాద్ లో ఉంటాడు. ఒకసారి మీరు అందరూ కలిసి, నేను కూడా వస్తా, కలిసి చైర్మన్ కి ఒక లెటర్ ఇద్దాం. నెక్స్ట్ వచ్చేటువంటి బోర్డు మీటింగ్ లో మా టెంపుల్ అడాప్షన్ కోసం మీరు తీసుకోవాలని చెప్పేసి మనం అందరం కలిసి అడుగుదాం. ఈ వచ్చే నెక్స్ట్ 1-2 months every 2 months ఒకసారి బోర్డు మీటింగ్ జరుగుతుంది. ఆ బోర్డులో కనుక డిసిషన్ తీసుకున్నారు అనుకోండి, ఒక పెద్ద పనికి మనకు ఒక నాంది జరుగుతుంది. కాబట్టి మనం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికగా చేపట్టాలి. కాబట్టి నా వంతుగా నేను ఈ యొక్క టీటీడీ నుంచి చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన. ఖచ్చితంగా మీరందరూ కూడా నేను చెప్పినటువంటి విషయాలని దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్ గా స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి, ఎంపీ దగ్గరికి వెళ్ళండి, టీటీడీ చైర్మన్ ఫోన్ చేయండి, టైం తీసుకోండి, ఆ లెటర్ ఇద్దాం, బోర్డులో పెడదాం, పాస్ చేసుకుందాం, పనులు స్టార్ట్ చేద్దాం. తప్పకుండా మీరందరూ కూడా దీన్ని పనిచేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఒకసారి అభినందన తెలియజేస్తున్నాం. మనది కూడా రామోజీ యూనివర్సిటీ దగ్గర చాలా పెద్ద గోశాల, తులసి గో మహాక్షేత్రం అని చెప్పేసి పెద్ద గోశాలను నడుపుతున్నాం. హైదరాబాద్ నడిగొడ్డున ఉన్నటువంటి ఈ శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానం సెక్రటరీ వెనుకున్నటువంటి శనేశ్వరాలయ హనుమంతుడి దేవాలయానికి నేను చైర్మన్ గా పనిచేస్తున్నాను. సో దేవాలయాల అభివృద్ధి పైన నాకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి నా వంతుగా ఏం సాయం చేయగలరు పూర్తిగా నేను నిలబడి సాయం చేస్తానని చెప్పి 9+ టీవీ ద్వారా గ్రామ ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.